హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి వేకెన్సీస్కి ఎట్టకేలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు లెవెల్ 1 ప్రకారం 38,000 వరకే సాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. చాలా తక్కువ కాంపిటీషన్తో మాకు కేవలం 10th చదివాము, మాకు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కావాలన్న వాళ్ళకి. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది చూస్తున్నారు వీడియోని, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయలేదు. తప్పనిసరిగా వీడియోకి నేను 500 లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరు ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి, అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా వదులుకోవద్దు. ఎందుకు వదులుకోవద్దు అంటే, సో మనకి నార్మల్గా అన్ని నోటిఫికేషన్స్లో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఉండదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో ఏంటి అంటే అప్లై చేసిన వాళ్ళందరికీ ఎగ్జామ్ పెట్టారు. ఇందులో ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసే ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తారు కదా, ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత అందులో కొంతమంది అభ్యర్థుల్ని మీ క్వాలిఫికేషన్ అంటే 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను, ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి 1000 మంది అప్లై చేస్తారనుకుంటే అందులో 100 మందిని మాత్రమే అప్లికేషన్స్కి సంబంధించి 1000 మంది అప్లై చేస్తే 100 మందిని సెలక్షన్ ప్రాసెస్కి షార్ట్ లిస్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఇక్కడ ఈ నోటిఫికేషన్కి కంపల్సరీగా అప్లికేషన్స్ పెట్టుకోండి. అప్పుడు ఏంటంటే మీకు ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్ ఉంటుంది స్టేజ్ 1లో, నెక్స్ట్ స్టేజ్లో వచ్చేసి రిటర్న్ టెస్ట్ పెడతారనమాట. కాబట్టి చాలా తక్కువ మంది అభ్యర్థులతో మీరు పోటీ పడి ఇక్కడ ఈ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ అటెండర్ ఉద్యోగాలను అయితే మీరు సాధించవచ్చు. సో మాకు ఇలాంటి నోటిఫికేషన్స్ కావాలనే వాళ్ళకి మాత్రం ఇదే మీకు బెస్ట్ ఛాన్స్. ఎగ్జామ్ వచ్చేసి మీకు కేవలం 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఎగ్జామ్ పెడతారు. 2 hours అయితే ఉంటుంది ఎగ్జామ్ అనేది. అండ్ దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడండి, మనకి రెగ్యులర్గా ఉండేటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్కి ఏదైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ఉంది. చూడండి, ఇక్కడ న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25. ఇక్కడ మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ కేటాయిస్తారు అండ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది మైనస్ చేస్తారనమాట. సో ఈ విధంగా మీకు ఈ జాబ్స్కి సంబంధించి సింగిల్ ఎగ్జామ్ అనేది పెడతారు. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ కానీ, స్కిల్ టెస్ట్లు కానీ, రన్నింగ్ కానీ, మెడికల్ కానీ ఏవి కూడా ఉండవు అనమాట. సో డైరెక్ట్గా మీకు ఇందులో మంచి స్కోర్ సాధిస్తే డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. సో ఫైనల్గా మీకు పోస్టింగ్ అనేది ఇచ్చేస్తారనమాట. కేవలం మనకి 10th క్లాస్ మాత్రమే అర్హత. సో 10thలో మంచి మార్క్స్ ఉండి మాకు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాం అనేవాళ్ళు మాత్రం సో నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి క్యాంటీన్ అటెండర్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు ఈ 2026 ఇయర్కి సంబంధించి. సో వేకెన్సీస్ మాత్రం కొంచెం తక్కువ వేకెన్సీస్ ఉన్నాయి మనకి. ఇక్కడ మీరు ఎటువంటి డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. సో మనకి టోటల్గా వచ్చేసి 7 వేకెన్సీస్ ఉన్నాయి. సో వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి మీరు అనుకోవద్దు. మీ దగ్గర 10th క్వాలిఫికేషన్ ఉండి మాకు గవర్నమెంట్ జాబ్ కావాలని వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు. 18 నుంచి 25 years లోపు ఏజ్ ఉండాలి. దీంతోపాటు మీకు క్యాస్ట్ వర్గా ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 11th August నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ఆన్లైన్ అప్లికేషన్ గురించి డీటెయిల్ వీడియో సపరేట్గా అయితే చేస్తాను. సో ఇదివరకు మీరు చూస్తారు కదా, మనకి ఏదైతే ఐబీపీఎస్ క్లర్క్కి సంబంధించి చేస్తానో అలా మనకి ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్లో అందిస్తాం. కాబట్టి సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా డెఫినెట్గా చేస్తాను. అది మీ సపోర్ట్ని బట్టి ఎక్కువ మంది లైక్ చేసి కామెంట్ చేస్తూ ఉంటే సో మీ సపోర్ట్ని బట్టి చేస్తాను. 31st August వరకు అయితే లాస్ట్ డేట్ అనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఫర్దర్గా ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటి, సో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి సంబంధించి లిస్ట్ ఎప్పుడు పెడతారు అవన్నీ కూడా మనకి ఫర్దర్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. సో వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించొద్దు. మనకి ఇది గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి
పర్మనెంట్ జాబ్ అనమాట. ఇది మనకి నాన్ గెజిటెడ్ జాబ్, నాన్ మినిస్ట్రియల్ క్యాడర్కి సంబంధించింది. జనరల్ సెంట్రల్ సర్వీస్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. క్యాంటీన్ అటెండర్ సంబంధించినటువంటి జాబ్ అనమాట. సో ఏం వర్క్ ఉంటుందంటే ఇక్కడ మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూకి సంబంధించి ఈ సంస్థలో మీరు ఏం చేస్తారంటే అక్కడ ఏదైతే మనకి ఆఫీస్కి సంబంధించి క్యాంటీన్ ఉంటుందో ఆ క్యాంటీన్ సెక్షన్లో మీరు ఏం చేస్తారంటే అటెండర్ డ్యూటీస్ లైక్ మనకి ఇక్కడ ఆ సెక్షన్ అనేది క్లీన్గా ఉంచేలా వాళ్ళతోటి కొంచెం కోఆపరేట్ చేస్తూ సో ఆ విధంగా మనకి వర్క్ అనేది ఉంటుంది. మరి మనకి చిన్న స్థాయి జాబ్ అయితే కాదు, మీకు ఫర్దర్గా కూడా మీకు సాలరీ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ రోజే మనకి డిఏ అనేది ఇంక్రీజ్ చేస్తారు, మీకు అందరికీ తెలిసిందే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. ఆ విధంగా మీకు ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో డిఏ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే అప్పుడు మీకు సాలరీ కూడా మంచిగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో కంపల్సరీగా మీరు జాబ్స్ కొట్టేటువంటి ప్రయత్నాలు అయితే చేయండి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్లో మనకి గ్రోత్ అనేది ఎక్కువగా ఉండదు, బట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఏంటి అంటే గ్రోత్ అనేది ఎప్పటికప్పుడు డిఏ ఇంక్రీజ్ చేసిన కొద్ది మనకి సాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు కనుక 10th తరగతితో సో ఇలాంటి జాబ్స్ కోసం చూసినట్లయితే మాత్రం మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే కూడా మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా ప్రజెంట్ నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చెప్తున్నాను, ఎలాంటి ఫీజు అయితే లేదనమాట. సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా ఫ్రీగా అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. అందరూ కూడా తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఎగ్జామినేషన్ సిలబస్ కూడా చూడండి, మనకి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. న్యూమరికల్ యాప్టిట్యూడ్. సో న్యూమరికల్ యాప్టిట్యూడ్ అంటే మనకి ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసి whole numbers, decimals, fractions, relationships between numbers and percentages, రేషియో అండ్ ప్రపోర్షన్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్, ఇలాంటి టాపిక్స్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఇవన్నీ కూడా మనకి మనము ప్రిపేర్ అయ్యి రెడీ ఉంటే సరిపోతుంది అనమాట. మీరు ఎక్స్ట్రా టాపిక్స్ అయితే వద్దు, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని ఫోకస్ చేయండి. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు మనకి హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇంకోటి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అండ్ నెక్స్ట్ ఫైనల్గా జనరల్ ఇంగ్లీష్. ఇవన్నీ కూడా మనకి 10th క్లాస్ కంటే కొంచెం పై స్థాయిగా చదవండి. అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో చదివితే మీరు కొంచెం ఈజీగా అయితే మంచి స్కోర్ సాధించేటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తారు. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి మోస్ట్లీ మనకి ఇక్కడ ఎంపీ రీజియన్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేటువంటి అవకాశం అనేది ఉంది. సో లాస్ట్ డేట్ 31st ఆగస్ట్ వరకు అయితే టైం ఉంటుంది. ఆన్లైన్లోనే మనము ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి డెఫినెట్గా అయితే చేస్తాను. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో September 1st, 2000 నుంచి 31st ఆగస్ట్ 2008 లోపు జన్మించిన వాళ్ళు జనరల్ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. అయితే ఒక జాబ్స్కి సంబంధించి ఈరోజు మనకి అఫీషియల్గా షార్ట్ నోటీస్ మాత్రమే రిలీజ్ చేస్తారు. ఫుల్ నోటిఫికేషన్ 11th ఆగస్ట్ నుంచి రిలీజ్ అవుతుంది. ఆ రోజు నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. మీకు ఇనీషియల్ పోస్టింగ్ వచ్చేసి ఇక్కడ ఎంపీ అండ్ సిజీ రీజియన్ అంటే భోపాల్లో పోస్టింగ్ ఇస్తారు. తర్వాత మనము ఆల్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు. సో వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ ఛానల్ యొక్క నోటీస్ లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు వెళ్ళి అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. అండ్ ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much guys.